రాష్ట్రంలో కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో రోడ్లపై వాహనదారులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. తెల్లవారుజామున బయటకు రావాలంటేనే భయపడుతున్నారు జనం. వాకింగ్ చేసేవారు ఆలస్యంగా బయటకు వస్తున్నారు. మరిన్ని వివరాలు కేబీఆర్ పార్క్ నుంచి కల్పన అందిస్తారు. చలికి బయటికి రావాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 8-9 అయినా కూడా సూర్యుడు కనిపించని సిచ్యువేషన్స్ అయితే మనకు ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక గత వారం రోజుల నుంచి చూసుకున్నట్టయితే మరీ ముఖ్యంగా చలి తీవ్రత అధికంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక రోజు రోజుకి చలి అయితే విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఇటు చలితో పాటు పొగమంచు కూడా అధికంగా దట్టంగా కమ్ముకుంటూ ఉంటుంది. ఇక చలి తీవ్రత పెరుగుతుండడంతో కూడా ఎక్కువగా వాకింగ్ జాగింగ్ చేసే వాళ్ళు కావచ్చు చాలా లేటుగా వస్తున్నారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కేబీఆర్ పార్క్ అనగానే మనకు వాకింగ్కి జాగింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తా ఉంటారు. నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్ అయితే రోజు పెద్ద ఎత్తున కూడా వాకింగ్ జాగింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళు చలి తీవ్రత పెరగడంతో కూడా చాలా తక్కువగా వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కనుక మనం కేబీఆర్ పార్క్ చుట్టూ పరిసర ప్రాంతాలు చూసుకున్నట్టయితే మనకు చాలా తక్కువ జనాలు అనేది కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా కూడా ఈ టైంలో మనకు అధికంగా వచ్చి ఇక్కడ వాకింగ్ జాగింగ్ చేస్తూ ఉంటారు. మరి గత వారం రోజు నుంచి చలి తీవ్రత మరీ అధికంగా పెరగడంతో కాస్త తక్కువగా జనాలు వస్తున్నారని చెప్పుకోవచ్చు. 80% కూడా ఏజ్డ్ వాళ్ళే ఎక్కువగా వస్తూ ఉంటారు. హెల్త్ కాన్షియస్ మీద ఎక్కువగా ఉండి కూడా వాళ్ళు వాకింగ్ జాగింగ్ చేస్తూ ఉంటారు. మరి మనతో పాటు కొంతమంది వాకర్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాము. చెప్పండి సార్, ప్రతి వింటర్ సీజన్ వచ్చిందంటే చాలా తక్కువగా వాకర్స్ అనేది కనిపిస్తూ ఉంటారు. సో మీరు ఎట్లా ఈ వింటర్ సీజన్లో జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు? ఎవ్రీడే 5:30 in the morning వచ్చేవాడిని. వింటర్ వస్తున్నా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. సమ్మర్ వస్తామంటే కొంచెం ఎర్లీగా వస్తుంటాం. యూజ్ ది స్వెటర్స్, మఫ్లర్స్, మంకీ క్యాప్స్ అవన్నీ వేసుకుంటాము. మోస్ట్లీ 80% ఏమో అంత సీనియర్ సిటిజన్స్ ఉంటారు ఇక్కడ పార్క్లో. కొద్దిమంది యూత్ చాలా తక్కువ మంది వస్తారు. సో రెగ్యులర్లీ పీపుల్ కమ్. అదే ఎక్కువగా ఏజ్ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు, సీనియర్ సిటిజన్స్ వస్తూ ఉంటారు కదా. కాకపోతే ఇప్పుడు చూస్తుంటే చాలా తక్కువగా కనిపిస్తున్నారు. మరి వింటర్ తోటి కొంచెం చలికి తట్టుకోలేక కొంతమంది రారు, కొంతమంది తట్టుకునే వాళ్ళు వస్తారు, కొంతమంది స్వెటర్స్ అవన్నీ వేసుకొని వస్తారు, కొంతమంది జాగ్రత్తలు తీసుకుంటారు. బట్ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వింటర్లో. డాక్టర్ గోవర్ధన్ రెడ్డి గారు చెప్తారు. హాయ్ సార్. Hi. We are waiting for the winter session and we want to enjoy in the winter with good dress. సో మీరు కూడా తగిన జాగ్రత్తలు కూడా అన్ని తీసుకొని వచ్చారు. సో ఎట్లా ఉంటుంది అంటే ఎక్కువగా వింటర్ సీజన్లో ఏజ్డ్ వాళ్ళు కావచ్చు అంటే నార్మల్గా చెప్తూ ఉంటారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రికాషన్ జాగ్రత్తలు తీసుకొని వస్తుంటారు. అందరం సీనియర్ సిటిజన్, మోస్ట్ ఆఫ్ దెమ్ 80%. చాలా బాగా వీళ్ళు ఎంజాయ్ ఆల్ ద సీజన్స్, సమ్మర్, వింటర్, రైనీ సీజన్. మరి ఈ వింటర్లో చూసుకున్నట్టయితే చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అంటే ఎప్పుడు ఈ టైంకి వచ్చినా ఫుల్ రష్ అనేది ఇక్కడ ఉంటుంది కదా. ఒక 20-30% తక్కువ ఉంటారమ్మా. రాజేంద్ర చెప్పినట్లు 20-30% తక్కువనే ఉంటారు, కానీ అడాప్ట్ అయిపోతుంది. సరే సార్. చూస్తూ ఉన్నాం కదా, ఆల్మోస్ట్ అయితే మన కేబీఆర్ పార్క్లో అయితే రద్దీ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ చలి సీజన్ ఏదైతే వింటర్ సీజన్ ఏదైతే ఉందో ఈ చలికాలం రావడంతో చాలా వరకు తక్కువగా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఏజ్డ్ పీపుల్ కావచ్చు ఎక్కువగా కేబీఆర్ పార్క్కి వస్తూ ఉంటారు. కేబీఆర్ పార్క్ అయితే వాకింగ్కి జాగింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా చెప్తూ ఉంటారు. మరి అట్లాంటిదైతే ఈ చలికాలం వల్ల కూడా చాలా వరకు వాకింగ్ చేసే వాళ్ళు తగ్గిరని చెప్పుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా చాలా తక్కువగా వస్తూ ఉన్నారు. వచ్చినా కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నట్టయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సైదులతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.